నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ చంద్రశేఖర్ గారు. సార్ నమస్తే అండి చంద్రశేఖర్ గారు. నమస్తే అండి. ఇంతకు ముందు ఎవరైనా బ్యాచిలర్స్ ఎక్కడికెళ్తున్నాం అనంటే బ్యాంకాక్, పటాయా అనేవారు. అవునండి. ఫ్యామిలీస్ ఎళ్ళడానికి పెద్ద ఆసక్తి చూపించేవి కాదు. అక్కడికి మనం వెళ్ళకూడదని ఒక నిషిద్ధ ప్రదేశం కింద దాన్ని చూసేవారు. అవునండి. బట్ ఇప్పుడు అవంతా మారిపోయింది. కరెక్ట్ అండి. ఫ్యామిలీస్ విత్ కిడ్స్ తో పాటు వెళ్లి కరెక్ట్. మంచిగా ఎంజాయ్ చేసి వస్తున్నారు. అవునండి. కాబట్టి బ్యాంకాక్, పటాయా అనేది ఓన్లీ బ్యాచిలర్స్ కి మాత్రమే కాదు. కాదండి. అసలు ఫ్యామిలీస్ కూడా. ఎప్పుడు కాదండి యాక్చువల్‌గా. ఫ్యామిలీస్ బాగా ఎంజాయ్ చేస్తారండి. ఏంటి అప్పట్లో అట్లా స్టాంప్ పడింది. బట్ అట్లా ఇప్పుడు అది పోయిందిలెండి. యెస్. యెస్. ఎందుకంటే మన మీడియా ఒకటి, సినిమాస్ ఒకటి హ్మ్. ఇవన్నీ ఏంటంటే ఆహ్, నా నుండి తీసుకొనొచ్చి బ్యాంకాక్ అంటే ఓన్లీ బ్యాచిలర్స్ మాత్రమే వెళ్ళగలరు. వెళ్తారు. వాళ్ళు మాత్రమే ఎంజాయ్ చేస్తారు అని. కానీ అది చాలా తప్పండి. అది చాలా అబద్ధం కూడా యాక్చువల్‌గా. ఫ్యామిలీస్ ఉన్న డెస్టినేషన్స్ బ్యాంకాక్ అండ్ పటాయా నంబర్ 1 అండి. ఓకే. అంత బాగుంటుంది 2 సిటీస్ కూడా. హ్మ్. సో, దానికోసం ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మీకు 4 నైట్స్ 5 డేస్ ప్యాకేజ్ తీసుకొనొచ్చిందండి. ఓకే. ఈ 4 నైట్స్ 5 డేస్ ప్యాకేజ్‌లో 3 నైట్స్ మనం పటాయాలో ఉంటాం అండ్ 1 నైట్ బ్యాంకాక్‌లో ఉంటాం. ఓకే. ఎందుకంటే మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ పటాయా. హ్మ్. మీకు థాయిలాండ్ మొత్తమే కాదు, మొత్తం ప్రపంచంలోనే మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ ఏదన్నా ఉంటే పటాయాలో ఉంటుంది. ఓకే. సో, అక్కడ ఉన్నటువంటి అట్రాక్షన్ ఇక ఏ సిటీలోనూ లేవు. హ్మ్. అందుకని మన ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ 4 నైట్స్‌లో 3 నైట్స్ పటాయాలోని మనం కేటాయించామండి. ఒక 1 నైట్ 1 డే అన్నట్టు బ్యాంకాక్ లో ఉంటే సరిపోతుందా? సరిపోతుంది. ఎందుకంటే బ్యాంకాక్ వచ్చేటి క్యాపిటల్ సిటీ కాబట్టి, క్యాపిటల్ టౌన్ కాబట్టి ఏంటంటే అక్కడ అట్రాక్షన్స్ తక్కువగా ఉంటాయి. హ్మ్. అందువల్ల అంటే ఓన్లీ మన బ్యాంకాక్‌లో ఒక నైట్ మాత్రమే. ఎందుకంటే షాపింగ్‌కి ప్లస్ అక్కడ బుద్ధుడి యొక్క 2 మెయిన్ టెంపుల్స్ ఉన్నాయండి. ఆ 2 టెంపుల్స్ చూడటం కోసం అని చెప్పేసి బ్యాంకాక్‌లో 1 నైట్. మిగతా అన్నీ కూడా మనం పటాయాలో 3 నైట్ 4 డేస్ పెట్టాం. ఓకే. సో మన ఐటినరీ ఎట్లా ఉంటది? సో, ఫస్ట్ మనకి ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? మనం 4 నైట్స్ 5 డేస్ ప్యాకేజీ మనం డిజైన్ చేసింది ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్. ఫస్ట్ హైదరాబాద్ నుంచి మనం బ్యాంకాక్ మన అరైవల్ అండి. బ్యాంకాక్‌లోనే మనకి ఎయిర్‌పోర్ట్ ఉంది కాబట్టి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. బ్యాంకాక్‌లో దిగిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి 2.5 అవర్స్ జర్నీలో మనకి పటాయా సిటీ వస్తుంది. ఓకే. సో, మనకి బ్యాంకాక్‌లో దిగి పటాయా వెళ్తాం. పటాయాలో మనకి మెయిన్ ఇంపార్టెంట్ మనకి అక్కడ బిగ్ బుద్ధ మనకి వ్యూ పాయింట్ అని ఉంటుందండి. హ్మ్. ఆ బిగ్ బుద్ధ వ్యూ పాయింట్‌కెళ్ళి చూస్తే పటాయా యొక్క టోటల్ కోస్టల్ లైన్ అంతా కనపడుతుందండి. ఓహ్! చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది ఆ వ్యూ అంతా కూడా. సో, అక్కడికెళ్ళి అది చూసుకుని అక్కడి నుంచి మనం హోటల్‌కి మనం రీచ్ అవుతామండి ఫస్ట్ డే. అయిన తర్వాత ఈవినింగ్ టైమ్‌లో మనకి ఒక అద్భుతమైన స్టేజ్ షో ఉందండి. లైవ్ అండ్ మ్యూజిక్, డాన్స్ షో ఉంది. అది అల్‌కజర్ షో అంటారు. హుహు. అల్‌కజర్ షోలో మీరు ఆల్మోస్ట్ అది 45 టు 1 అవర్ ఉంటుందండి అది. మనం మైమర్చిపోతాం. మన కళ్ళు ఆర్పుతున్నామా అన్నట్లు ఉంటదనమాట. ఆర్పామా ఎప్పుడన్నా ఓకే. అన్నట్టు ఆ షో కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఆ స్టేజ్ పెర్ఫార్మన్స్ లేదంటే ఆ స్టేజి మనకి చేంజ్ అయ్యే మనకి టైం గాని అంత అద్భుతంగా వాళ్ళు తీర్చిదిద్దారు దాన్ని. సో, ఆ షో చూసుకొని నైట్ అక్కడే మనం స్టే చేస్తాం. డిన్నర్ చేసుకొని ఆ హోటల్‌లో స్టే చేస్తాం. నెక్స్ట్ డే రోజు ఇంకొక అద్భుతమైన ప్లేస్ ఉంది కొరల్ ఐలాండ్ అని. ఆ కొరల్ ఐలాండ్‌కి స్పీడ్ బోట్‌లో వెళ్తాం. పటాయా బీచ్ నుంచి కొరల్ ఐలాండ్‌కి స్పీడ్ బోట్‌లో వెళ్తాం. ఓహ్! ఐలాండ్‌కి. ఐలాండ్‌కి. సో, నార్మల్‌గా ఏంటంటే ఎవరైనా గాని బీచ్ వెళ్తున్నారంటే వాటర్ స్పోర్ట్స్ కావాలని అడుగుతారు. దానికోసం ఏం చేశారంటే ఈ బోట్ నుంచి వెళ్ళేటప్పుడు మధ్యలోనే ఒక ప్లాట్‌ఫార్మ్ ఉంటుంది. ఆ ప్లాట్‌ఫార్మ్‌లో ఏజ్‌కి తగ్గట్టుగా వాటర్ స్పోర్ట్స్ డిజైన్ చేసి ఉంచారు. సో, దానికి కస్టమర్స్ వాళ్ళు అక్కడ పే చేసుకొని దాన్ని ఎంజాయ్ చేయొచ్చు. సపోజ్ అన్నీ వాటర్ అంటే భయం అనుకుంటే చక్కగా వాళ్ళని అక్కడి నుంచి మనం కొర్రల్ ఐలాండ్‌ని తీసుకెళ్ళి అక్కడ ఒక టెంట్ అకామిడేషన్ ఉంటుంది. హుహు. చక్కగా బీచ్‌లో కార్ట్స్ ఉంటాయి కదా! చైర్స్ ఉంటాయి. హ్మ్. బీచ్‌లో చైర్స్ ఇస్తారు. చక్కగా అక్కడ లే డౌన్ అయ్యి 2 అవర్స్ బీచ్ చక్కగా స్నానం చేయొచ్చు. లేదంటే ఆడొచ్చు. హ్యాపీగా ఆడొచ్చు. లేదంటే కోకోనట్ వాటర్ ఎంజాయ్ చేయొచ్చు. ఇండియన్ టీ ఎంజాయ్ చేయొచ్చు. ఈ 2 అవర్స్, 2 ½ అవర్ చక్కగా అది అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. అక్కడ ఇంక చిన్న లేదు, పెద్ద లేదు. చిన్న లేదు, పెద్ద అందరూ లేదు. చిన్న పిల్లలే. కరెక్ట్. 100% అండ్ దట్ క్లియర్ వాటర్ అండి. బ్లూయిష్ వాటర్ అండ్ వైట్ సాండ్. ఎక్కడ కూడా చిన్న కొంచెం మనకి ఏది దాన్నేమంటారు ఒక మడ్ కూడా కనపడదు. హ్మ్. అంత క్లియర్ ఉంటుంది వాటర్. సో, అది ఎంజాయ్ చేసి మళ్ళీ మన పటాయా వస్తారు. పటాయా వచ్చి పటాయాలో లంచ్ చేసుకుంటారు. ఈవినింగ్ ఫ్రీ టైమ్ ఉంటుందండి. ఓకే. నేను ఇందాక చెప్పాను కదా! పటాయాలో ఉన్నటువంటి అట్రాక్షన్స్ ఇంకా ఎక్కడా లేవని. అందువల్ల ఏంటంటే ఏజ్‌కి వైస్ డిజైన్ చేసుకోవచ్చు. సో, వాళ్ళది అక్కడ వాళ్ళు పే చేసుకొని నా ఏజ్ ఇది. నేను ఈ అట్రాక్షన్‌కెళ్తాను. ఈ అట్రాక్షన్‌కెళ్తానని చక్కగా వాళ్ళు చూజ్ చేసుకుంటారు. ఓకే. చూజ్ చేసుకొని దాని ప్రకారం మన గైడ్ అండ్ టూర్ మేనేజర్ వాళ్ళకి గైడెన్స్ ఇస్తారు. ఎలా వెళ్ళాలి? ఎలా రావాలి అని. ఓకే.
సో దానికి సంబంధించిన వాళ్ళ ఏర్పాట్లన్నీ ఇక్కడ ఏజ్ బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు ఎస్ చూస్ చేసుకోవచ్చు. చూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో తర్వాత థర్డ్ డే రోజు ఇంకొక వండర్ఫుల్ ప్లేస్ ఉంది, నాంగ్నూచ్ గార్డెన్ అని. Hmm. ఆ నాంగ్నూచ్ గార్డెన్ కూడా ఆల్మోస్ట్ 100 to 150 acres లో ఉంటుంది ఆ గార్డెన్ మొత్తం కూడా. నాంగ్నూచ్ విలేజ్ అని ఉంది, ఆ విలేజ్ లో ఆ గార్డెన్ ఏర్పాటు చేశారు. సో దానిలో డిఫరెంట్ థీమ్స్ ఆఫ్ పార్క్స్ ఉంటాయి, ఓకే. గార్డెన్ అనమాట. సో మీరు వెళ్ళాలి, మనం అన్ని తిరగలేము బై వాక్ అనుకుంటే కనుక అక్కడ ఒక బ్యాటరీ కార్ హైర్ చేసుకోవచ్చు. హైర్ చేసుకొని అది పికప్ డ్రాప్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది ఒక్కొక్క పార్క్లో అనమాట. సో అవన్నీ చూసుకొని వచ్చిన తర్వాత అక్కడ ఒక స్టేజ్ ఉందండి ఓకే. లోపలే, అది ఇండోర్ స్టేడియంలోనే మనకి ఈ థాయిలాండ్కి సంబంధించిన కల్చరల్ షో జరుగుతుందండి. Hmm. ఆ కల్చరల్ షోలో మనకి కిక్ బాక్సింగ్, తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రమ్స్, వాళ్ళు ఏ అకేషన్కి ఏ డ్రమ్స్ ఎలా వాడతారు అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్లస్ మనకి అక్కడ వార్ టైంలో వాళ్ళు ఎలా ఈ ట్రీట్ చేసేవాళ్ళు, ఈ వార్ టైం జరిగినప్పుడు రియల్ ఎలిఫెంట్స్ కూడా వార్లో పాల్గొంటే వచ్చాయి. Oh. సో అది కూడా మనకు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అవన్నీ చూసుకున్న తర్వాత అక్కడ ఒక ఎలిఫెంట్ షో అని జరుగుతుందండి. ఎలిఫెంట్ షోలో ఎలిఫెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మనకి యాక్టివిటీస్ చేస్తాయి. అవన్నీ చూసుకొని బ్యాక్ టు మళ్ళీ పటాయా వస్తుంది. Mhm. మళ్ళీ ఆ రోజు ఈవినింగ్ కూడా ఎవరి యాక్టివిటీకి సంబంధించి వాళ్ళు చక్కగా చూసుకోవచ్చు. సో తర్వాత మనకి నెక్స్ట్ డే రోజు బయలుదేరి అప్పుడే 3 రైడ్స్ అయిపోయినాయి. ఓకే. బయలుదేరి మనం బ్యాంకాక్ వచ్చేస్తాం. అసలు అయిపోయిందా అనిపిస్తుంది మనకి. ఎస్, బ్యాంకాక్లో వచ్చి నేను ఇందాక చెప్పినట్టుగా మనకి 2 బుద్ధిస్ట్ టెంపుల్స్ ఉన్నాయండి. మెయిన్ మార్బల్ టెంపుల్ అని, తర్వాత గోల్డెన్ బుద్ధా టెంపుల్ అనేమో మనకి కంప్లీట్గా బుద్ధ భగవానుడి విగ్రహము గోల్డ్తో చేసి ఉంటుంది. అది కూడా థర్డ్ ఫ్లోర్ అద్భుతంగా ఉంటుంది ఆ టెంపుల్. ఆ గోల్డెన్ బుద్ధ టెంపుల్ చూసుకుంటాము. ఆయన మార్బల్ టెంపుల్ అది కంప్లీట్గా అంటే రాయల్ విజిట్ చేసే ప్లేస్, అంటే కింగ్స్ విజిట్ చేసి అంతకుముందు ప్రే చేసిన ప్లేస్ అనమాట. ఓకే. కంప్లీట్గా మార్బుల్లో ఉంటుంది. ఆ టెంపుల్ విజిట్ చేసుకొని ఈవినింగ్ షాపింగ్కి వెళ్తాం. ఇది 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 ఇంపార్టెంట్. ఎస్, థాయిలాండ్లో మంచి మనకి చీపెస్ట్ అండ్ బెస్ట్ మనకి ప్రొడక్ట్స్ దొరుకుతాయండి. అక్కడ ఫ్యాబ్రిక్ కూడా చాలా డిఫరెంట్ గా ఫ్యాబ్రిక్ డిఫరెంట్గా ఉంటుంది. ఇయర్ చేసినా అది పోదేమో అన్న ఎస్ ఇది వస్తుంది. ఎస్, ప్లస్ మనకి లెదర్ గూడ్స్, తర్వాత ఎలక్ట్రానిక్స్, ఇవన్నీ కూడా మనకి అక్కడ షాపింగ్ ఉంటుంది. షాపింగ్ చేసుకొని నెక్స్ట్ డే రోజు బయలుదేరి మనం హైదరాబాద్ వస్తాం. ఓకే. సో ఈ ప్యాకేజ్ కాస్ట్ అంతా కూడా మనకి 47,999 అవైలబిలిటీ. చాలా తక్కువ అండి. చాలా అంటే చాలా తక్కువ. అండ్ ఏ కంట్రీకి కూడా మనకి ఇంత తక్కువ ప్యాకేజ్ దొరకదండి. ఓకే. అంటే కస్టమర్ కావాలన్నట్లు కూడా మీరు కస్టమైజ్ చేసిస్తారు. చేసిస్తామండి. ఎప్పుడు బెస్ట్ టైం అంటారు మనం వెళ్ళి రావడానికి? బ్యాంకాక్ కి ఒక్క అక్కడ మాన్సూన్ ఉన్న రోజులు తప్పితే మిగతా అన్ని రోజులు కూడా చక్కగా వెళ్ళి ఎంజాయ్ చేసి రావచ్చు అండి. సో ఈ 47,999లోనే మనం హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ అండ్ రిటర్న్ ఫ్లైట్ టికెట్స్ ఉంటాయండి. తర్వాత పటాయాలో 3 nights హోటల్ అకామిడేషన్, బ్యాంకాక్లో 1 night హోటల్ అకామిడేషన్ ఉంటుంది. తర్వాత బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ ఉంటుంది దీంట్లోనే. ప్లస్ నేను ఇందాక చెప్పిన అల్కాజర్ షో కానివ్వండి, కొరల ఐలాండ్, నాంగ్నూచ్ విలేజ్, వీటికి సంబంధించి ఆల్ ఎంట్రీ టికెట్స్ ఉంటాయి. ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. ఇవన్నీ కూడా కలగలిపిన ప్యాకేజీ ఈ బ్యాంకాక్ అండ్ పటాయా టూర్. చంద్రశేఖర్ గారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు. ఇంకా Yes. డౌట్స్ కూడా లేవు. అయినప్పటికీ మన ఈ వీడియో చూసిన ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు ఎప్పుడు ప్లాన్ చేయాలి అని అనుకుంటున్నారు, అవునండి. వాళ్ళు వెంటనే కింద స్క్రోల్ నెంబర్ కి కాల్ చేయండి. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సిబ్బంది మిమ్మల్ని గైడ్ చేస్తారు, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ అండి.